హాయ్. జామెంట్రీకి సంబంధించిన ప్రశ్న. కొన్ని ప్రశ్నలు మనల్ని ఇబ్బంది కలిగించేలా ఉంటాయి. కానీ దానిలో ఉన్నటువంటి మ్యాజిక్, లాజిక్ కనుక అర్థమైతే ప్రశ్న చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 3 సైడ్స్ ఇచ్చాడు. అలాంటి 3 సైడ్స్కి వెళ్ళినటువంటి ఒక త్రిభుజానికి చుట్టూ ఉన్న వృత్తము యొక్క వ్యాసార్థము ఎంత? ఎప్పుడైతే మనకి 3 సైడ్స్ ఇచ్చాడో ఈ 3 సైడ్స్ కూడా మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. అలా ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం తప్పనిసరిగా మనకి బేసిక్గా ఉండే ఈ పైథాగరస్ త్రికాలు ఈ 6 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బేసిక్గా కనుక వస్తే వాడు ఏదైనా ప్రాబ్లం డిజైన్ చేసేటప్పుడు చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే వాడు క్లియర్గా మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో 16, 30, 34 అని చెప్పారు. 16, 30, 34 అనగానే చూడండి ఒకసారి ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్ ఏదైతే ఉందో మనకి 8, 15, 17, దీనికి డబల్ 16, దీనికి డబల్ 30, దీనికి డబల్ 34. అందుకని క్లియర్గా మనకిచ్చినటువంటి 16, 30, 34 అనేది పైథాగరన్ ట్రిప్లెట్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ని ఐడెంటిఫై చేసామో అది ఒక మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించింది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించింది 34 ఏదైతే ఉందో అది హైపాట్న్యూస్ కర్ణం అని చెప్తాము. ఇది 16, ఇది 30. దీనికి సంబంధించి ఒక సర్కిల్ గనక సర్కిల్ పరివృత్తాన్ని గనక నిర్మించినట్టయితే ఆ పరివృత్తానికి సంబంధించిన వ్యాసార్థము ఎంత అని చెప్పారు. ఈ వ్యాసార్థము అనేది హైపాట్న్యూస్ కర్ణములో సగము అని చెప్తాం. కర్ణములో సగం. పరివృత్తానికి సంబంధించి లంబకోణ త్రిభుజం కనుక తీసుకుంటే కర్ణములో సగము అంటే 34లో హాఫ్ ఎంత అంటే కనుక క్లియర్గా 17 అని చెప్పొచ్చు. కాబట్టి కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేయడానికి మనకు ఒక బేసిక్ పైథాగరన్ ట్రిప్లెట్స్కి సంబంధించి ఒక ఐడియాను ఫామ్ చేసుకోగలిగితే చాలా వరకు లెక్కలు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.